ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం కార్తీక పురాణము 20వ అధ్యాయము. పురంజయుడు దురాచారుడగుట. జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావమును వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలయుననడి కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యమును ఇంకను విశేషములు కలవా అను సంశయము కూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములను వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనెను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యమును గూర్చి అగస్త్య మహామునికి అత్రి మహామునికి జరిగిన ప్రసంగమొకటి కలదు. దానిని వివరించెదను, ఆలకించుమని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి. పూర్వమొకప్పుడు అగస్త్య మహామహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణు అంశయందు పుట్టినావు. కార్తీక మాస మహత్యము నీకు ఆమూలాగ్రముగా తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరెను. అంత అత్రి మహాముని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది. కార్తీక మాసముతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణి కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితములు అపారము. ఇందికొక ఇతిహాసము వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్యానగరములను రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములను చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను, రాజ్యాధికారి గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి గలవాడై, దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభి అయి చేరులను చేరదీసి వారు తెచ్చిన దొంగతనములు చేసి, దోపిడీలు చేసి, దొంగలు కొల్లగట్టుకొచ్చిన ధనములో సగం వాటా తీసుకొనుచు ప్రజలను భితావహులను చేయుచుండెను. ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు పలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంభోజ, టెంకన, కొంకణ, కళింగాది రాజుల చెవులబడి వారు తమలో తాము ఆలోచించుకొని కాంభోజరాజును నాయకునిగా చేసుకొని రథగజ తురగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్యా నగరమునకు ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనం చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్యా నగరమును ముట్టడించిన సంగతిని చారుల వారా తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడయ్యుండెను. అయినను ఎదుటి పక్షము వారి అధిక బలాన్వితులుగా నుండుటయే తాను బలహీనులుగా ఉండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన గరధమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతరంగబల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై హుంకరించి శత్రు సైన్యములపై పడెను. 20వ 20వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఈరోజు మనం కార్తీక సోమవారం 3వ వారం నడుస్తుంది కాబట్టి ఈరోజు మనం ఈ రోజు యొక్క విశిష్టత అంటే నేటి విశిష్టత గురించి తెలుసుకుందాం. కార్తీక మాస సోమవారాల వ్రతము. శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం. అందులోనూ శివకేశవులకు ఇష్టమైన కార్తీక మాసంలోని సోమవారాలు స్నాన జపాలు ఆచరించేవారు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతారు. కార్తీక మాస సోమవారాల్లో 6 రకాల వ్రత విధి ఉంది. అవి ఉపవాసం. శక్తి ఉన్నవారు కార్తీక సోమవారం రోజున పగలంతా ఉపవాసంతో అభోజనం గడిపి సాయంకాలం శివుడికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం తరువాత తులసి తీర్థం మాత్రమే సేవించాలి. ఏకభుక్తం
ఏకభుక్తం అంటే ఒకసారి మాత్రమే భోజనం చేయాలన్నమాట. ఉదయం స్నానం చేసి దాన తపం జపాలు చేసిన తరువాత మధ్యాహ్నం పూట భోంచేసి రాత్రి శైవతీర్థము తులసి తీర్థము మాత్రమే తీసుకోవాలి. నక్తం పగలు అంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ద్వాదశ ఉపాహారం కానీ స్వీకరించాలి. ఆయాచితం భోజనం కోసం తాము ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయటం ఆయాచితం. స్నానం పైవాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంతరం స్నానం జపాలు చేసినా చాలు. తిలదానం మంత్ర జపా విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం రోజున నువ్వులను దానం చేసినా సరిపోతుంది. పైన పేర్కొడిన వాటిల్లో ఏది చేసినా సోమవారం వ్రతం చేసినట్లే అవుతుంది అని పురాణాల ద్వారా తెలుస్తోంది. పరమశివుడి కుమారుడైన కుమారస్వామిని కృతికలు పెంచటం వల్ల వారి పేరుతో ఉన్న కార్తీక మాసం అంటే పరమశివుడికి మహాప్రీతి. గరళకంఠుడైన పరమశివుడు తమో గుణం స్వభావాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు. అందుకే ఈ నెలలో సోమవారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. కార్తీక మాసంలో పౌర్ణమి నుంచి కార్తీక వ్రతం ప్రారంభించాలి. దామోదరుడైన ఉద్దేశించి దీన్ని చేయాలి. ఈ తులామాసంలో గోష్పాదమంత జలప్రదేశంలో కూడా అనంతశయనుడు అయిన శ్రీ మహావిష్ణువు నివసించి ఉంటాడు. నదులు చెరువులు బావులు గుంటలలో స్నానాలు చేసి దేవతలకు ఋషులకు పితరులకు తర్పణాలు చేయాలి. త్రేతాయుగం కార్తీక శుద్ధ నవమి రోజున ప్రారంభమైనట్లు పంచాంగాల ద్వారా తెలిసొస్తుంది. కార్తీక మాసంలో కృతికా నక్షత్రం గురుగ్రహం సోమవారం కలిసి వస్తే దాన్ని పరమ పవిత్రమైన రోజుగా గుర్తించాలి అని చెబుతుంది. శ్రీ మహావిష్ణువును నక్షత్ర పురుషుడిగా ఆరాధించే సంప్రదాయం కూడా మనకు ఉంది. ఆ నక్షత్ర పురుషుని వర్ణన విశ్వాంతరాలపు నక్షత్ర సీమలను పురుషాకారంగా వర్ణించిన తీరుకు స్వరకల్పన అనిపిస్తుంది. నక్షత్ర పురుషునికి కృతికలు కటిస్థానంగా, మూలా నక్షత్రం పాదాలుగా, రోహిణి నక్షత్రం తొడలుగా, శివరాజ మకరాసుర అశ్విని నక్షత్రం మోకాళ్ళుగా ఉన్నాయి. కాగా పూర్వాషాఢ నక్షత్రం పురుషాఢ నక్షత్రం ఫల్గుని నక్షత్రం మర్మస్థానాలుగా, భాద్రపద నక్షత్రాలు భుజాలుగా, రేవతి నక్షత్రం కుక్షిగా, అనురాధ నక్షత్రం వక్షస్థలంగా, విశాఖ నక్షత్రం ముంజేతులుగా, హస్తచేతులుగా, పునర్వసు నక్షత్రం వేలగా, జ్యేష్ఠ కంఠంగా, పుష్యమి నక్షత్రం ముఖంగా, భరణి నక్షత్రం శిరస్సుగా మారిపోతాయి. కార్తీక స్నాన సంకల్పం సర్వపాపహరం పుణ్యం స్నానం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవా దామోదర దామోదర నమస్తుతే. ఓం నమ శివాయ. జై శ్రీమాత్రే నమః. ఓం తత్సత్. జై కృష్ణార్పణమస్తు.